శ్రీమతే నమః. ఈ వీడియో చేస్తాను అనుకోలేదు, చెయ్యాలి అని అంతకంటే అనుకోలేదు. ఇది అమ్మవారి సంకల్పమేమో. నేనేం చేసినా అది నేను చేశాను అని అనుకోను, అమ్మవారు చేయించారు అని అనుకుంటాను. అది ఏదైనా సరే, మంచైనా చెడైనా ఏదైనా సరే నేను అమ్మవారి నిర్ణయానికి వదిలేస్తాను. కాబట్టి పెద్దగా దేనికి ఆలోచించను, బాధపడను. బాధ కలిగింది కదా అని బాధపడను, సంతోషం వచ్చింది కదా అని సంతోషపడను. ప్రతిదాన్ని అమ్మవారి పాదాల దగ్గరే నేను పెట్టేస్తాను. ఇప్పుడు నేను ఈ వీడియో చేసి సంజాయిషి ఇస్తున్నానా అని అనుకుంటే అది సంజాయిషియో వివరణో అది మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే నన్ను అభిమానించి వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా అత్త, అక్క, అమ్మ, చెల్లి, పిన్ని అంటూ వరుసలు కలిపి మా అమ్మలా ఉన్నావు, మా అక్కలా ఉన్నావు అని నన్ను అంటూ ఉంటారు కదా. నా కుటుంబ సభ్యులకి నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నా మీద నమ్మకంతో, నా మీద అభిమానంతో నా కుటుంబ సభ్యులు ఎప్పుడు నన్ను ప్రశ్నించలేదు, అడగలేదు. అది నా కుటుంబ సభ్యులంటే. కానీ వాళ్ళు అడగలేదు కదా అని చెప్పకుండా ఉండడం అది ధర్మం కాదు అని అనిపించింది. అందుకే వాళ్ళు అడగకపోయినా వాళ్ళ మంచితనానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ నా బాధ్యతగా నేను వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను. నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నాను. అమ్మవారి పాదాలు పట్టుకున్న ఈ చేతులతో నేను ఎవరి పాదాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ అవసరం నాకు అమ్మవారు రానివ్వదు. మీరు కూడా అమ్మవారి పాదాలు పట్టుకోండి. నమ్మి అమ్మ పాదాలు పట్టుకుంటే మీరు ఇంకొకరి పాదాలు పట్టుకోవాల్సిన అవసరం అమ్మ రానివ్వదు. ఇప్పుడు ఈ వీడియోకి కూడా కౌంటర్స్ చేసుకుంటారు. చేసుకునే వాళ్ళకి చేసుకున్నంత అది వాళ్ళ కర్మగా నేను వదిలేసి ఇకపై నేను దేనికి స్పందించను. ఇదే ఈ ఆలయానికి సంబంధించి చివరి వీడియో. చివరి వీడియో అంటే వివరణ ఇచ్చే వీడియో. అక్కడ అమ్మవారి లీలలు గాని అద్భుతాలు గాని చెప్తూనే ఉంటాను. ఎవరికైనా సరే వివరణ కావాలి అని అనుకుంటే మీరు చక్కగా తాడేపల్లిగూడెం, శంకర మఠం, ఏలూరు రోడ్డు, చిన్న వంతెన దగ్గర సర్వమంగళ అమ్మవారి ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ ఆఫీస్ రూమ్ కూడా ఉంటుంది. అక్కడ వాళ్ళని సంప్రదించండి. లేదు అంటే గుడి మీద ఒక నెంబర్ ఉంటుంది. మీరు వేళ కాని వేళలో వెళ్ళినట్లయితే అక్కడ ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి. లేదు అంటే మన కమ్యూనిటీ పోస్ట్ లో నేను వివరాలన్నీ పెడుతున్నాను. కాబట్టి మీకు ఏ అనుమానం వచ్చినా, ఏది కావాలి అని అనుకున్నా వాళ్ళకి ఫోన్ చేసి వివరాలు అడిగితే చక్కగా కూర్చోపెట్టి భోజనం పెట్టి మరి వివరాలన్నీ వాళ్ళు చెప్తారు. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. భాగీసాద్యాः సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాः స్యుః తం నమామి గజాననం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అజ్ఞానాంజాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వేతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరం. హరి ఓం. మొట్టమొదటిగా మన సనాతన ధర్మానికి, ఆర్ష ధర్మానికి, వేద ధర్మానికి ఈ భారతదేశం పుట్టినిల్లు. వేదశివ శివో వేద వేదాధ్యాయి సదాశివ అని. సాక్షాత్తు వేదము ఈశ్వర స్వరూపము. అలాగే వేదము చదువుకునేటువంటి వాళ్ళు ఆ స్వరూపంగా మనకు చెప్పబడింది. వేద ధర్మము అంటే అద్వైతము. అంటే వేదంలో మనకి చాలా మంత్రాలు చెబుతూ ఉంటారు. అందులో పరమేశ్వరుని కీర్తించేవి కొన్ని ఉంటాయి, విష్ణువుని కీర్తించేవి కొన్ని ఉంటాయి, అమ్మవారిని చెప్పేవి కొన్ని ఉంటాయి, ఇంద్రాది దేవతల్ని, యజ్ఞములకు కావలసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా అందులో చెప్పబడి ఉన్నాయి. ఇందులో వేద ధర్మము మనకి ఏం చెప్పబడింది అంటే
ఏకం సద్విప్రా బహుదా వదంతి. ఒక విషయం, ఒకటే పరమాత్మ ఉన్నారు, వారిని వివిధ రూపాల్లో మనం అర్చన చేస్తూ ఉన్నాము అని మనకు చెప్పబడింది. వేదము ఎప్పుడూ కూడా భేద దృష్టిని చూపించలేదు మనకి. ఆకాశాత్పతితం తోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి అని చెప్పి, నువ్వు ఎవరికైనా నమస్కారం చెయ్యి, విష్ణుమూర్తి చెందుతుందని చెప్తాను. అలాగే ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, పరమేశ్వరుడు నమస్కారం చేయమని నమ్మకంలా మట్టుగా చెప్పారు. అంటే ఎటువంటి స్వరూపంగా మనం అర్చన చేసినప్పటికీ అది భగవంతుణ్ణి చేరుతుంది. మనకి భాగవతంలో ఒక పద్యం చెప్పారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్నీరలు భక్తిని మేము ఇది ఎట్లైనం చక్రిన్ కంటిమి వృద్ధా మధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చుధాత్రీశ్వర అని చెప్పబడి, ఏదో విధంగా భగవంతుడితో సంబంధం పెట్టుకోండి అయ్యా. అది ఎలా ఉండాలి? యా శివభక్తో నారాయణ ద్వేషి, యా నారాయణ భక్తో శివద్వేషి, ఆచంద్ర తారార్కం నరకాన్ నివాసి అన్నారు. అయ్యా పలానా దేవుడు గొప్పవాడు, పలానా వాళ్ళు తక్కువ వాళ్ళు అదని ఎప్పుడు చెప్పలేదు. అలా అది శుద్ధాబద్ధం. ఉద్ధృతా శివరాహేణ కృష్ణేన శతబాహునా, వేదంలో మంత్రం ఇది. ఆయన ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహునా, అక్కడ వేదంలో కృష్ణ శబ్దం వచ్చింది. ఇంకొక చోట నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ. సోమా అన్న శబ్దానికి అర్థం ఏమిటి? స ఉమా, అమ్మతో కూడుకుని ఉన్నవాడు అని అర్థం. అలాగే ఇంకో చోట చెబుతారు, జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేద అని చెబుతున్నాడు మంత్రుడు. ఇలా చెబుతున్నారు. అంటే వేదము వేద జ్ఞానము తెలిసినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా సృష్టిలో భేదాన్ని చూడరు. సరే, ఇలా కొంతకాలం జరిగింది. వేదవాంగ్మయానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వ్యాసుల వారు అనంతావై వేదాః, వేదం ఎంతటిదండి, అనంతం, దానికి ఎంతో కొంత ఉంది. అటువంటి వేదాన్ని కలియుగం ఆవిర్భవిస్తోంది. కలియుగంలో మానవుడి యొక్క జీవితం గట్టిగా 100 సంవత్సరాలు పట్టిదే, చాలా గొప్ప విషయం. ఇందులో సగ భాగం నిద్రకే సరిపోతుంది. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తృణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపి నశక్త, శంకర భగవత్పాదుల వారు మనకు చెప్తారు. కాబట్టి ఉన్న సమయంలో మనకి ఇవే సరిపోతున్నాయి కదా, ఇంకా ఎప్పుడైనా వీడు వేదాధ్యయనం చేసేది, వేదాన్ని ఉద్ధరిస్తాను లేదా వేదం ద్వారా లోకాన్ని ఉద్ధరిస్తాను, ఇవన్నీ ఎప్పుడు జరిగేవి? అందు గురించి అని వ్యాసుల వారు ఏం చేశారండి అంటే, ఇది ఋగ్వేదము, ఇది యజుర్వేదము, ఇది సామము. త్రయ్యై విద్యాయై యశోసి యశసో యశోసి బ్రహ్మణో దీప్తిరసి, వేదంలో మంత్రం. త్రయ్యై విద్యాయై, వేదములు 3. అధర్వణ వేదం, మనం ఏదైతే వాళ్ళ అధునాతనమైనటువంటి టెక్నాలజీని వాడుకుంటూ ఉన్నామో దానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయంటారు. మనకైతే త్రయ్యే విద్యాయై ఋక్ యజుస్ సామ, సరే వాటితో పాటు అధర్వణ వేదం, ఈ 4 వేదాలే ఇలా చెప్పబడ్డాయి. ఈ 4 వేదాల్లో చెప్పబడేటువంటి ఆ యొక్క సారం ఏమిటి అంటే, ఉన్న పరమాత్మ ఒక్కడే, వాళ్ళు మీకు ఎలా కావాలంటే అలా అర్చించుకోండి అయ్యా అని చెప్పి ఆ వేద ధర్మానికి ఆ వ్యాసుల వారు ఇలాగా ఇది ఋగ్వేదము, ఇది యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం ఇలా ఈ విభాగం చేసిన తర్వాత వేదము చదువుకునే అర్హత కేవలం బ్రాహ్మణులకే ఉంది అని ఒక మాట నడుస్తుంది. క్షత్రియుడికి కూడా ఉంది, వైశ్యులకు కూడా ఉంది. అధ్యాపనం చాధ్యయనం యజనం యాజనం తథా దానం ప్రతిగ్రహం చేయవ బ్రాహ్మణానామ కల్పయతు. ఏం కోరుకుంటాడు వీడు పాపం బ్రాహ్మణుడు? ఏం కావాలి వాడికి? ఏదో కాస్త కడుపు నిండా అన్నం, 4 శిష్యులకు పాఠం చెప్పుకోవడం, ఇంకా కావాలనుకుంటే ఏదో ఒక గృహం, అంతకు మించి వీళ్ళు చేసేది ఏముంటుంది? అటువంటి
ఒక స్థితిలో ఉన్నటువంటి వీళ్ళకి ఆ బాధ్యత ఎందుకు పెట్టారంటే ఇది గురుతరమైనటువంటి బాధ్యత, దీన్ని జాగ్రత్తగా నిర్వహించాలి వాళ్ళ మీద పెట్టారు. అయ్యా మీరు అందరికీ పాఠం చెప్పండి, మీరు ప్రజా సంరక్షణ చేయండి, మీరు వ్యాపారాలు చేసుకోండి, మీరు వ్యవహారాలు చేసుకోండి, వాళ్ళకి ఒక్కొక్కరికి మీరు వ్యవసాయాలు చేయండి అని ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం. ఈ వేదధర్మం ఇలా కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో మధ్యలో వేదధర్మానికి విరుద్ధంగా కొన్ని మతాలు వచ్చాయి. కాపాలికులు, పాశుపతులు, అలాగే చారువాకులు, ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. సరే వీళ్ళందరూ వస్తే వేదధర్మము సుప్రతిష్ఠితం అవ్వాలి అనే ఉద్దేశంతో శంకర సాక్షాత్ అని శంకరాచార్య స్వామి వారు శంకరుల రూపంలో మన భారతదేశంలో ఆవిర్భవించారు కారడైనటువంటి ఒక చోట. ఇది ఆచార్యత్రయానికి మన దక్షిణ భారతదేశం ఆలవాలైంది. అటువంటి శంకరాచార్య స్వామి వారు మనకి వేదంలో కూడా మంత్రం ఉంది, నమః కపర్దినే చవ్యప్తకేశాయ చ. కపర్ది అంటే బాగా జడలు చుట్టుకున్నవాడు అని అర్థం. అయ్యా జడలు చుట్టుకున్న వాళ్ళు మనందరికీ తెలుసు, పరమేశ్వరుని చూస్తాం జడలతో ఉన్నటువంటి పరమేశ్వరుడు. కానీ వ్యప్తకేశాయ చ, ఒక్క వెంట్రుక కూడా లేకుండా ఉన్నటువంటి పరమేశ్వరుడు మనం ఎప్పుడైనా చూసామా? అటువంటి స్వామి మన శంకరాచార్య స్వామి వారు. ఆ శంకరాచార్య స్వామి వారు ఇలా వీళ్ళు ఒకటి రెండు ఇలా వాళ్ళు చిలవగా కొట్టుకు చేస్తూ ఉంటే, ఒరే నాయనా ఇలా కాదురా, అందరిలో ఉన్నటువంటి స్వరూపం ఆత్మస్వరూపం, పరమేశ్వర స్వరూపం అది అని చెప్పి 72 అవైదిక వాదనలని ఖండించారు. ఏమిటవి? ఇలా చారువాకులు వరుసగా ఇందాక చెప్పు ఖండించి ఆయన ఏం చేశారు? ఆయన కొత్తగా వచ్చి అద్వైతం అనేటువంటి దాన్ని ఆయన సుప్రతిష్ఠితం చేశారు అని చెప్పవాళ్ళ వేద ధర్మాన్ని సుప్రతిష్ఠితం చేశారు. ఆ వేద ధర్మాన్ని చేసి ఈ భారతదేశంలో 4 మఠాలు స్థాపించారు. అవి తూర్పున గోవర్ధన పీఠం పూరి జగన్నాథ క్షేత్రంలో, దక్షిణంలో దక్షిణామనయ శృంగేరి పీఠం, పశ్చిమంలో ద్వారక, ఉత్తరంలో జ్యోతిష్ పీఠము 4 మఠాలని స్థాపన చేసి మఠాశ్చత్వారః ఆచార్యశ్చత్వారః 4 మఠాలు. వాళ్ళల్లో ఉండేటువంటి ఒక విశేషమైనటువంటి విద్వత్ సంపత్తు కలిగేటువంటి వాళ్ళని అందులో పీఠాధిపతులుగా నియమించారు. అందులో ఏం చెప్పారు శంకర భగవత్పాదుల వారు? అస్మత్ పీఠ సమారూఢ పరివ్రాడుక్త లక్షణ సంపన్న. ఈ పీఠంలో ఎవరైతే ఉన్నారో అహమేవేతి విజ్ఞేయ, ఎవరైతే ఉన్నారో వారిని శంకర స్వరూపంగా భావన చేయండి అని వేద ధర్మానికి సంబంధించినటువంటి అటువంటి 72 అవైదిక వాదనలు ఖండించి వేదం ప్రమాణం, వేదం ప్రమాణం, వేదమే ప్రమాణం, పురాణము, ఇతిహాసము, స్మృతులు ఇవి ప్రమాణాలు కాదా? ప్రమాణాలు. మొదటి ప్రమాణము వేదం, వేదం పరమ ప్రమాణం, స్వతః ప్రమాణం. విత్ అనేటువంటి ధాతువు నుంచి జ్ఞానము అనేటువంటి శబ్దంతో వచ్చేటువంటిది వేదం. స్మృతులు, చాలా స్మృతులు ఉన్నాయి. బారహస్పత్య స్మృతి ఉంది, భారత స్మృతి ఉంది, గౌతమ స్మృతి, కలవ పారాశర స్మృతి, ఇలా చాలా స్మృతులు చెప్పబడ్డాయి. ఇంకా పురాణము, పురా అపి నవ ఇది పురాణం. అంటే ఇప్పుడు పాతదేనండి కానీ ఇప్పటికీ కొత్తగా ఉంటుంది. ఏమిటి పాతది? ఇంట్లో అమ్మమ్మ గారు చక్కగా జాడీ పెట్టి దాంట్లో చింతకాయ పచ్చడి పెట్టి అటక మీద పెడతారు. ఆ చింతకాయ పచ్చడి తీసి ఇప్పుడు చేసిన కాస్త ఇంగు నూనె వేసి కలుగుతుంటే బ్రహ్మాండంగా చూస్తుంది, అంతే కదా. అలాగే పురాణం ఎప్పుడు చదివినా అప్పుడు కాలానికి అన్వయం అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని పురాణము అన్నారు. ఇతిహాసము, ఇతి ఇహ ఆసీత్ అంటే ఇగో ఇక్కడ ఇలా ఉందండి అని చెప్పడం. వ్యాసుల వారు మనందరికీ ఇచ్చినటువంటి మహోపకారం ఏమిటంటే ఒకటి వేదాలను విభజన చేయడమే మాత్రమే కాదు, చాలా స్మృతులు అలాగే పురాణాలు. మద్వయం బద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కోస్కాని పురాణాని 18. ఈ పురాణాలన్నీ మనకు అందించారు మహానుభావులు. మద్వయం మా మీద 2 పురాణాలు, మద్వయం బద్వయం చైవ మా మీద 2 పురాణాలు, ఇలా మొత్తం 18 పురాణాలు. మత్స్య మార్కండేయ బ్రహ్మాండ బ్రహ్మవైవర్తిక అలాగే బ్రహ్మ ఇలాంటి పురాణాలన్నీ వరుసగా అనాపలింగ కోస్కాని ఆ శ్లోక సూత్రానికి బట్టి ఈ పురాణాలన్నీ మనకు అందించారు. అందించి కలియుగంలో పుట్టేటువంటి వాళ్ళు చాలా తక్కువ వయస్సు ఉన్న వాళ్ళు పుడతారు, వాళ్ళకి పుట్టడమే చాలా జీవ ప్రమాణం చాలా తగ్గిపోతుంది.
కాబట్టి ఇటువంటి వాళ్ళకి ఈ పురాణాలు ఆధారమై ఉంటాయి అని చెప్పి పురాణాలు మనందరికీ కూడా చెప్పారు. ఆ తర్వాత మహాభారతం పంచమ వేదం అంటాం మనం. అందులో ఏం చెబుతున్నారు? యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్. ఏదైతే మహాభారతంలో ఉందో అది మన సృష్టిలో ఇప్పుడు చూస్తున్నంత కనబడుతుంది. ఏదైతే మహాభారతంలో లేదో అది మనం ఎక్కడ కనబడుతుంది. ఇవన్నీ కూడా వ్యాసుల వారు మనకి చేసినటువంటి మహోపకారం. అటువంటి వ్యాసుల వారి తర్వాత శంకరాచార్య స్వామి వారు మనకి అంత లోకోపకారం చేశారు. అటువంటి శంకరాచార్య స్వామి వారు స్థాపించినటువంటి ఈ 4 పీఠాలు ఇప్పటికీ చక్కగా వైభవపేతంగా విరాజిల్లుతూ అనేకమైనటువంటి శంకర మఠాలు మనకి చాలా చోట్ల ఈ శంకర మఠాలు చక్కగా నిర్వహణ చేస్తూ వాళ్ళ యొక్క ఉత్సుకత బట్టి అక్కడ ఉన్నటువంటి ఔత్సాహికులను బట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సమీకరించి మంచి మంచి విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇందులో తాడేపల్లిగూడెంలో శంకర మఠంలో ఇక్కడ శంకరాచార్య స్వామి వారు, అలాగే శంకరాచార్య స్వామి వారు ఎదురకుండా ఉమాచంద్రమౌళీశ్వర స్వామి వారు, పైన రుద్రయంత్రము, ఇక్కడ ఇది స్వామివారి యొక్క గర్భాలయ విషయం. స్వామివారి ఎదురకుండా ఉమాచంద్రమౌళీశ్వర స్వామి వారు, అలాగే గణపతి వారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దక్షిణామూర్తి, చండీశ్వరుడు వీళ్ళు సుప్రతిష్ఠితమై ఉన్నారు. స్వామివారి ఎదురకుండా సర్వమంగళా సమేత యోగలింగేశ్వర స్వామి వారు, అమ్మవారు మరకత విగ్రహం, స్వామివారు వైఢూర్య విగ్రహం, వైఢూర్య ఆ యొక్క రత్నం. అలాగే ఇక్కడ గోదావరి నదీ జలాల మధ్య నుంచి గోదావరి కుల్యము అంటే గోదావరి కాలువ ఆ పక్కన అమరేశ్వర స్వామి వారు, ఇలా 3 శివలింగాలు మన ఈ శంకరమఠంలో విరాజమానమై ఉన్నాయి. ఇది చాలా విశేషమైనటువంటి క్షేత్రం. అలాగే ఇక్కడ సర్వమంగళ అమ్మవారు పూర్వం అమ్మవారి యొక్క ప్రతిష్ఠ జరిగిన తర్వాత పూర్వం ఇక్కడ స్వయంభూ అమ్మవారు కావడున్నారు, పోలేరంబ అని పిలుస్తూ ఉంటాం. మీరు ఇక్కడికి ప్రత్యక్షంగా ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడవచ్చు. అమ్మవారికి స్వయంగా కళ్ళు ఉంటాయి. ఆ అమ్మవారు ఒక చోట ఉండేవారు. ఆ అమ్మవారు ఉన్న చోట ఆ విగ్రహాన్ని మేము తీసి వేరే చోట పెట్టి అక్కడ ఒక మరకత విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ అమ్మవారికి సర్వమంగళాదేవి అని నామకరణం చేశారు అప్పుడు యతీశ్వరులు. ఆ తర్వాత ఇలా జరుగుతోంది. అమ్మవారి యొక్క ప్రతిష్ఠ సమయానికే అమ్మవారికి సర్వ ఆభరణములతో అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది. సుమారుగా అమ్మవారికి ఈ ఆభరణం ఉంది, ఈ ఆభరణం లేదు అనే విధంగా అన్ని ఆభరణాలు అప్పటికే భక్తులు సమర్పణ చేసి ఉన్నారు. తద్వారా ఆ ప్రతిష్ఠ సమయానికి అమ్మవారికి మెళ్ళ వేసే సూత్రాల తాడు అన్ని సమర్పణ చేశారు. అన్ని వాటితోటి ఆ ప్రతిష్ఠ అమ్మవారిది ఆ మహద్వైభవంగా పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు వారు ఏదో వారి యొక్క పూర్వం అక్కడ ఒక పెద్ద పాక ఉండేది. అక్కడ బ్రాహ్మణులు వైశాఖ మాసంలో వచ్చి శంకర జయంతికి అక్కడ స్వామివారికి అర్చన చేసి వెళ్ళేవారు. అక్కడ ఒక ఆయన ఉండేవారు, పాపం బాగా పెద్దవారు ఆయన. ఆ పాకలో ఎప్పుడు శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ అంటూ నామస్మరణ చేస్తూ అలా కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఈ కాలవలు విస్తారం చేసే సమయంలో ఆ పాపం ఆ పాకలు అవన్నీ తీసేయడం జరిగింది. ఆ విగ్రహాన్ని అక్కడ శంకరాచార్య స్వామిని అక్కడే పెట్టి ఆ పటం పెట్టి మేము అలా అర్చన చేస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత స్వామివారికి ఒక భవ్యమైనటువంటి మందిరం కట్టాలి అని సంకల్పం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు ఇలా చాలామంది ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాం. ఊర్లో ఉన్నటువంటి ఈ భక్తులు వీళ్ళందరూ కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం, ఇక్కడికి వచ్చి లలితా సహస్రనామ పారాయణ చేయడం, ఇక్కడికి వచ్చి అమ్మవారిని ప్రార్థన చేయడం, సౌందర్యలహరి పారాయణ చేయడం, ఇలా శంకరాచార్య స్వామి వారి స్తోత్రాలన్నీ కూడా అలా పారాయణ చేస్తూ వాళ్ళు హాయిగా తరిస్తూ కాలక్షేపం చేస్తూ ఉండేవారు. సరే, ఎవరో కొంతమంది పిల్లలు పాపం వాళ్ళకి ఏదో వివాహం అవ్వట్లేదని అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి, అమ్మ వివాహం అయితే సూత్రాలు సమర్పిస్తాను తల్లి అని వారు ఎవరో దండం పెట్టుకున్నారు. సరే, ఆ పిల్లలకి వివాహాలు అవ్వడం, ఆ పిల్లలు అమ్మవారికి బంగారపు సూత్రాలు ఇవ్వడం ఇలా జరిగింది. మేము ఎప్పుడూ మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడేటువంటి ఇది మాకు ఎప్పుడూ రాలేదు. కానీ అందరూ సుఖంగా ఉండాలని మేము ఎప్పుడూ అలా కోరుకుంటూ ఉంటాం. అందరూ సర్వేజన సుఖభవంతుని మనవుడితో మేము అంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఏదో సమాజంలో
నలుగురు నాలుగు మాటలు అనుకుంటున్నారు కదా, వాళ్ళకు ఒక వివరణ ఇద్దాము అంతే తప్ప ఇంకెంతకు మించి పెద్ద వేరే కారణాలు అయితే ఏమీ లేవు. ఇంకొకటి, మేము ఎవరిని దూషించేటువంటి మనస్తత్వాలు కూడా మావి కావు. ఎందుకంటే అందరిలో పరమేశ్వరుడు ఉన్నప్పుడు మనం ఎవరిని దూషిస్తాం? అంతే కదా, అందరి యందు పరమేశ్వరుడు ఉన్నాడు, ఎవరిని దూషిస్తాం? కాబట్టి మాకు అటువంటి అవేం పట్టవు. ఒకవేళ ఏమైనా పట్టినా కూడా, ఒకవేళ ఏమైనా వాళ్ళు అనుకున్నా కూడా, ఈ ఇక్కడికి వచ్చి ఆ వ్యవస్థ చూసినటువంటి వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడితే మేము దాని గురించి ఏమైనా వారికి ప్రత్యక్షంగా ఉదాహరించగలం తప్ప ఏవో అనుకుంటూ ఉంటే వాటి గురించి మేము పెద్ద స్పందించి ప్రతిస్పందించి దాని గురించి పెద్ద విషయాలు చెప్పడం అనేటువంటిది అది ధర్మం కాదు. కానీ మాతృమూర్తి ఆవిడ ఈ విషయాన్ని, సరే ఏమంటే ఇది ఇక్కడ దాకా ఇది ఇలాగ జరుగుతోంది కాబట్టి దీన్ని ఎక్కువ ప్రలాంగ్ చేయకూడదు, మీరు ఒకసారి ఈ విషయం గురించి చెప్పండి అంటే, ఇక్కడ మాకు అప్పచెప్పేటువంటి బాధ్యతగా మేము దానికి ఒక చిన్న వివరణిస్తున్నాము. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు, ఇది ఎవరు ప్రత్యక్షంగా ఎవరో ఒక వ్యక్తి చెప్పిన మాట అయితే కాదు, ప్రజలు వాళ్ళంతట వాళ్ళుగానే, ఇది కేవలం ఏదో మీరు ఇది చేస్తేనే మీకు అవుతుందని ఎవరికి ఏం చెప్పట్లేదు. ఇంకా తర్వాత అలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలాగే విశేషంగా అందరూ కూడా ఇలా చెప్పుకుంటూ సాగింది. ఆ కథ అలా జరుగుతుంది. ఈ లోపల అమ్మవారికి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేద్దాము అని ట్రస్ట్లో సుమారుగా మేము ఒక 16 మంది సభ్యులు ఉన్నాము. మేమందరం కలిసి అనుకుని 10 లక్షల సార్లు అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణ చేశాం. ఇక్కడ దానికి ఒక విశేషం ఏమిటంటే, ఒక చిన్న అద్భుతం ఏంటంటే, మామూలుగా మనం ఒక 10 మందికి ఇంట్లో వంట చేసుకున్నామండి, ఎంతమంది తింటారు? 10 నుంచి 15 మంది వరకు తింటారు, అంతే కదా. కానీ మేము అప్పుడు 150 మందికి వంట చేద్దామని సంకల్పం చేస్తే ఆ రోజు 2000 మంది అంతమంది భోజనం చేశారు. ఎవ్వరికీ పదార్థము తక్కువ కాలేదు, అందరూ కడుపు నిండా తిని వెళ్ళారు. అది శ్రీ అమ్మవారి అనుగ్రహం కాదా? ఒకటి. సరే, అది అలా కాసేపు అలా వాక్యపడుతుంది. ఆ తర్వాత 2019వ సంవత్సరంలో అమ్మవారికి కోటి కుంకుమార్చన చేయాలని సంకల్పం జరిగింది. సరే, ఇప్పుడంటే ఈ మీడియాలు ఇవన్నీ సోషల్ మీడియా అన్నీ వచ్చాయి, అప్పుడు లేవని కాదు. కానీ అప్పుడు మేము ఎవరికి ఎక్కువ దీని గురించి చెప్పాలి అనేటువంటి ఇది మేము పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహమూర్తులు బాగా విశేషమైనటువంటివి కాబట్టి మనం చేసే అనుష్ఠానం ఏదో మనం చేసుకుందాము అంటే అనుకోకుండా 100 రోజుల పాటు అవేమి కావాలని సంకల్పం చేసి 100 రోజులు చేద్దాం మేము అమ్మవారు అలా ప్రేరేపించింది, మేము చేసాం అంతే. దాంట్లో ఏ విధమైనటువంటి ఇది లేకుండా 100 రోజుల పాటు నిరాటంకంగా శంకర జయంతి నుంచి శ్రావణ పౌర్ణమి వరకు 100 రోజులు నిరాటంకంగా ఇక్కడ అమ్మవారికి కోటి కుంకుమార్చన జరిగింది. మీరు దానికి సంబంధించినటువంటి విషయాలు మీరు యూట్యూబ్ మాధ్యమాల ద్వారా అలాగే ఫేస్బుక్ మాధ్యమాల ద్వారా మీరు పరిశీలించుకోవచ్చు. కోటి కుంకుమార్చనకి ముందు, కోటి కుంకుమార్చన తర్వాత అమ్మవారి యొక్క మహాద్వైభవం ఇంత అంత అని మేము చెప్పేది కాదు, అది అనుభవించిన వాళ్ళు మాత్రమే చెప్పేది. ఇది బంగినిపల్లి మామిడి పండు తిన్నామండి, ఎలా ఉంది? తీయగా ఉంది. తీపి ఎలా ఉంటుంది? అనుభవించాలంతే. అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం అనుభవించిన వాళ్ళు మాత్రమే అది పొందేటువంటి ఆనందం. ఆ కోటి కుంకుమార్చన నుంచి భక్తులు విశేషంగా రావడం, అమ్మవారిని ప్రార్థన చేయడం. కోటి కుంకుమార్చనలో నుంచోడానికి ఖాళీ ఉండేది కాదు, కూర్చోడానికి ఖాళీ ఉండేది కాదు. పాపం వాళ్ళందరూ వచ్చి అలాగే అరుగుల మీద కూర్చుని, కాలాగొట్ల మీద కూర్చుని అలా సాధన చేసుకుంటూ ఉండేవారు. సరే, అప్పటి నుంచి సరే అమ్మవారికి ఇలా సూత్రాలు సమర్పిస్తే వివాహం జరుగుతోంది అని చాలామంది వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకోవడం, వరుస క్రమంలో భక్తులు రావడం, వాళ్ళ కోరికలు చెప్పుకోవడం అమ్మవారికి, అలాగే వాళ్ళు సఫలీకృతం అవ్వడం. కేవలం వివాహాలనే కాకుండా సంతానం లేనటువంటి వారికి సంతానం, వారికి ఏ కోరుకుంటుందో, ఆర్తి జిజ్ఞాసురు అర్థార్థి జ్ఞానీత వరదర్శభ, భగవంతుడిని ఆయన తప్ప మనం ఏం కోరుకుంటాం? అటువంటి ఆ అమ్మవారిని అలా ప్రార్థన చేయడం, వాళ్ళ కోరికలు ఏవో నెరవేరిన తర్వాత వాళ్ళకి తోచినటువంటివి ఏవో పట్టుకొచ్చి అమ్మవారికి ఇవ్వడం, ఇలా సాగుతోంది. ఈ క్రమంలో అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఆవిడ విశ్వవ్యాప్తం అవ్వాలి అని ఆవిడ అనుకున్నారేమో. అటువంటిది ఇంతమంది అమ్మవారి గురించి ఏదో మాట్లాడుకుంటున్నారంటే అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి చాలామంది భక్తులు రావడం,
సరే, వచ్చిన తర్వాత వాళ్ళు అమ్మవారిని చూసి ఇక్కడ జరిగేటువంటి వ్యవస్థలు చూసి చాలా సంతోషించి వెళ్ళడం, అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం, ఇవన్నీ కూడా అలా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే వారి యొక్క ఆంతరంగమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అమ్మవారికి చెప్పుకున్న, అమ్మా తల్లి మమ్మల్ని అనుగ్రహించమ్మా అని అమ్మవారికి నమస్కారం చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తోంది, మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇలా ఒకటా రెండా అనేకమైనటువంటి ఉదాహరణలు. మేము ఒకరోజు నవరాత్రుల్లో మేము చోటు కూర్చున్నాం. తెల్లారితే దుర్గాష్టమి. ఆ రోజు చీర ఇచ్చేటువంటి వాళ్ళకి అమ్మవారు చీర సమర్పణ చేసేశారు. ఆ చీరకేమో పాపం అనుకోకుండా చిరుగుంది. రాత్రి 9 కొట్లన్నీ కట్టేస్తారు. ఆ సమయంలో ఎక్కడికి పెడతాం? అదే సమయంలో మా ఊళ్ళో ఉన్నటువంటి అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వారి యొక్క తమ్ముడు కూతురు రాజమండ్రి నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చారు. వాళ్ళకి గుడి కట్టేసిన తర్వాత అమ్మవారికి చీర మార్చాలి. మేము ఏ రంగు చీర అయితే కావాలనుకున్నామో అదే రంగు చీర అమ్మవారికి పట్టుకొచ్చి ఇచ్చింది. మేము ప్రత్యక్ష సాక్షులం. ఇలా అనేకమైనటువంటి ఉదాహరణలు మేము చూసాము. ఇక్కడ ఏదో భయంకరమైనటువంటి ఇది జరిగిపోతుంది, అది మేమైతే అలా ఎప్పుడు చూడలేదు. ఇక్కడ జరిగేటువంటి ప్రతిదానికి ఒక ట్రస్ట్ ఉంది, దానికి ఒక ఆడిటర్ ఉన్నారు, దీనికి ఒక లీగల్ సెల్ ఉంది, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చూసేటువంటి వాళ్ళు ఉన్నారు, పెద్దవారు అందరూ ఉన్నారు, నిర్వహణ చేసేటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేటువంటి వారు అందరూ కూడా సంతోషించి ఆనందంగా పెడుతున్నారు తప్ప ఇక్కడ మమ్మల్ని నానా బీభత్సం చేసేస్తున్నారు, ఇక్కడ దోచేస్తున్నారు అనేటువంటి వ్యవస్థ ఇప్పటి వరకు మా నోటితో మేము ఎవరి ద్వారా వినలేదు. ఆ విన్నటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పుకుంటే వాళ్ళకి మేము ఏ సమాధానం చెప్పాలో భగవంతుడే చెప్తాడు, మాకేం తెలియదు కూడా. ఎందుకంటే మా అంతటా మేముగా ఎవరిని మీరు ఇది ఇవ్వండి అని మేము ప్రస్తుతంగా ఎవరిని అడిగింది లేదు. ఈ విషయాలని ఈ మాతృమూర్తి ఆవిడ హేమమాలిని గారు అందులో పెడుతూ ఉన్న సమయంలో ఆవిడ ప్రత్యక్షంగా చూసి, ఆవిడేమి మేము చెప్పిన మాటలు ఇంకోటి చెప్పిన మాటలు వినలా. కోటి కుంకుమార్చన జరుగుతున్న సమయంలో ఆవిడ వచ్చారు. ఇక్కడ విశేషాలన్నీ ఆవిడ పరిశీలించారు, ఆవిడ చూశారు, ఆవిడ చూసింది చక్కగా చెప్పారు. మనం ఇప్పుడు ఏదో ఒక జపాన్ అనే దేశం ఉందండి, మనం జపాన్ వెళ్ళలేదు, యూట్యూబ్లో చూసి జపాన్ ఎలా ఉంటుందని మనం ఎవరు చేస్తాం, అంతే కదా. మనం అక్కడికి వెళితే దాని విషయాలు తెలుస్తాయి, అక్కడికి వెళ్లకుండా దాని విషయాలు మనం ఏం అవగతం అవుతాం. కాబట్టి మీరందరూ కూడా చక్కగా సర్వమంగళ అమ్మవారి దేవస్థానానికి రండి. వచ్చి ఇక్కడ ఏదైనా విషయాలు ఏదైనా మీకు ఇదిగా ఉందనిపిస్తే మాకు చెప్పండి, మేము హాయిగా దాన్ని చక్కగా నా ద్వారా ఏమైనా జరిగేటువంటి తప్పులుంటే అవి చక్కగా తీర్చిదిద్దుకుంటాం. అలాగే నిర్వాహకులకి ఆ బాధ్యత ఉంది, భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదు అని మేము గవర్నమెంట్తో మాట్లాడి మేము ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ పెడుతున్నాం. అక్కడ రిటైనింగ్ వాళ్ళు అక్కడ ఒక నిర్మాణం చేస్తున్నాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, వచ్చిన వాళ్ళు సుఖంగా వెళ్ళాలి, వచ్చిన వాళ్ళు కడుపు నిండా అన్నం తిని వెళ్ళాలి. మేము అంతకుమించి వాళ్ళు ఇవ్వాలని మేము ఏ రోజు కోరుకోలే, వాళ్ళు ఇస్తే అన్నం పెడతామని మేము ఏ రోజు అనలేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా కడుపు నిండా అన్నం తిని వెళ్ళాలి, వచ్చిన వాళ్ళు ఆనందంగా వెళ్ళాలి. మీకు ఒక విషయం చెబుతాము. మేము కోటి కుంకుమార్చన జరిగిన సమయంలో, అయ్యా మీరు దయచేసి చీరలు తేకండి, మీరు దయచేసి చీరలు కానీ వస్తువులు కానీ అమ్మవారికి ఏమీ తేవద్దు మహాప్రభో అని చెప్పి నమస్కారం చేశాం. వస్తున్న ఆ జనసందోహాన్ని చూసి మీరు ఏమీ తేవద్దు మహాప్రభు, అటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇంకొకటి, కేవలము ఎవరో ఒకళ్ళు చెప్పినంత మాత్రం చేత అమ్మవారి మహిమ పెరిగిపోతోంది అనుకోవడం అది కూడా సమంజసమైనటువంటి విషయం కాదు. అమ్మవారి స్వయం ప్రకాశరాలు, ఆవిడ మహిమ మనమెవరం పెంచడం. వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూమూర్తి, అటువంటి స్వామివారి గురించి మనం ఏమిటి ప్రచారం చేయడం? ఆయన స్వయం ప్రకాశుడు. అలాగే స్వయం ప్రకాశం కలిగినటువంటి అమ్మవారికి మనం నిజంగా అనుకున్నాం ఒక 10 ఏళ్లలో అయ్యేది ఇంకో 10 ఏళ్లలో అవుతుంది, అంతకుమించి ఏమవుతుంది? చాలా ఆలయాలు ఉన్నాయి, బోల్డ్ ఆలయాలు ఉన్నాయి, వాటిని కూడా సంరక్షిస్తున్నారు, వాటిని కూడా చేస్తూ ఉన్నారు. సిద్ధులైనటువంటి దేవాలయాలు ఇలా చేస్తున్నారు. కాబట్టి ఈ మధ్యలో ఇలా మీరు ఇలా చేసినటువంటి వ్యవహారాలను మీరు ఇలా ఏదో ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరమ్మా ప్రచారం చేసుకోవడానికి? అసలు మనకి ఆ ప్రచార విషయంలో మన అసలు ఎవరు నిజంగా ప్రచారమే చేశారు అనుకుందాం. ప్రచారం చేస్తే అక్కడికి రావాలిగా, వాళ్ళు ప్రచారం చేసేంత మాత్రం చేసి రావాలి, నియమం ఏముంటుంది? కాబట్టి అందరికీ అన్ని విషయాలు తెలుస్తున్నాయి ఇవాళ. కాబట్టి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా వస్తున్నారు, అమ్మవారిని ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ జరిగేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు వారు. ఇక్కడ నక్షత్రయాగం జరిగింది, రుద్రయాగం జరిగింది, మహేంద్ర యాగం జరిగింది. మొన్న కూడా ఎవరో భక్తులు వచ్చి 5 రోజులు యాగం చేసుకుని వెళ్ళారు. వాళ్ళు మేమైనా అడిగామా?
అయ్యా మీరు ఇక్కడికి వచ్చి యాగం చేసుకోండి మేము అడిగాం, అమ్మవారి సన్నిధిలో చేసుకుంటా అన్నారు. చేసుకోండి మహాప్రభు, అంతకుమించి మేమేమి. కాబట్టి మాకు మా అంతటా మాకు ఎవ్వరి విషయంలో కూడా మేము పరమేశ్వరుడు అందరూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటాం. అంతే, అందరూ సుఖంగా ఉండాలి, లోక కళ్యాణం అవ్వాలి అని కోరుకుంటాం తప్ప ఏదో ఫలానా వాళ్ళు బాగుండాలి మాకు ఆ ఉద్దేశాలలో సర్వే జనా సుఖినో భవంతు కోరుకునేటువంటి ధర్మంలో పుట్టాం కదా మనం. అందరూ సుఖంగా ఉండాలి, సర్వమంగళ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, అలాగే విజయశేఖర భారతీ స్వామివారు శంకరమఠాన్ని సందర్శించారు. స్వామివారి దగ్గరికి వచ్చి శంకరాచార్య స్వామి నమస్కారం చేసి, అలాగే సర్వమంగళ అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు స్వామివారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలి. అలాగే ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి గర్భాలయంలో స్వామివారు ఉండి ఆ లోపల ఉండి లోపల దండ నమస్కారం చేశారు అమ్మవారికి. ఇక్కడ శంకరాచార్య స్వామి వారికి విజయశేఖర భారతీ స్వామి వారు వచ్చి శంకరాచార్య స్వామి వారికి నమస్కారం చేసి, అలాగే అమ్మవారి సర్వమంగళ అమ్మవారికి నమస్కారం చేసుకుని చాలా విశేషంగా ఉంది, చాలా ఉత్తరోత్తరాభివృద్ధి అవుతుంది. స్వామివారు అమ్మవారికి నమస్కారం చేసి అందరికీ ప్రసాదం ఇచ్చి వెళ్ళారు. ఇక్కడ మన శంకరమఠానికి సర్వమంగళ అమ్మవారి యొక్క దేవస్థానానికి అనుసంధానంగా ఇక్కడ ముముక్షు భవనము అనేటువంటి నామకరణం చేసి ఇక్కడ ఒక గోశాల, వేద పాఠశాల, అర్చక గృహాలు, ఎవరైనా యాత్రికులు వస్తే ఉండడానికి గృహాలు అవి నిర్మాణం చేస్తూ ఉన్నాము. వాటికి యథోచితంగా మీకు తోచినంతగా సహకారం చెయ్యండి. ఇంకొకటి, పరమేశ్వరుడు సాక్షిగా అమ్మవారు సాక్షిగా మాకు ఎవ్వరి ద్రవ్యము మాకేం అక్కర్లేదు. అమ్మవారు మాకు కడుపు నిండా తిండి ఇచ్చింది, కడుపు నిండా విద్య ఇచ్చింది, కాస్త ఏదో మా కుటుంబాన్ని పోషించుకునే సరిపడా అవసరాలకు సరిపడా మాకు అమ్మవారు ఏదో అనుగ్రహిస్తూనే ఉంది. మా వృత్తిరీత్యా మాకు వచ్చేవి కానీ మా ట్రస్ట్ మెంబర్స్ వచ్చేవి కానీ వస్తూనే ఉంటాయి. దేవాలయంలో మట్టి కూడా అక్కడే దులుపుని వెళ్ళిపోతారు మా వాళ్ళందరూ, మేము ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి మాకు ఇది కూడా ఎప్పుడు మేము ఎవరి దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడింది లేదు. మాకు ఈ సోషల్ మీడియాలో మేము ఎప్పుడు చాలా తక్కువ కూడా మాట్లాడడం. మీరు ఏదైనా పనస్ చెప్పమంటే చెబుతాం, ఓ పనస్ చెప్పండి అంటే సరస్వతి ప్రియే ప్రియే సరస్వతి సరస్వతి ప్రియే ప్రేయసి ప్రేయసి ప్రియే సరస్వతి సరస్వతి ప్రియే ప్రేయసి అని పనస్ చెప్పమంటే చెబుతాం తప్ప ఇలాంటి విషయాల్లో ప్రజల్ని ఇలా కలవాల్సి వస్తుంది అని మేము ఎప్పుడూ అనుకోలేదు. అయితే అమ్మవారు చెప్పించింది మేము చెబుతాం, ఇది మా మాట కూడా కాదు. అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మేము ఎప్పుడు మీరు ఇంతసేపు మాట్లాడిన మాటల్లో మాకు ఏ వ్యక్తి దూషణ రాలేదు, రాదు కూడా. మా నోరు ఎప్పుడూ శుభాన్నే కోరుకోవాలి. అలాగే ఈ మధ్య కాలంలో ఇక్కడ సుమారుగా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పండితులు ఎంతమంది పండితులు వచ్చి ఇక్కడ వేదస్వస్తి చేసి వెళ్ళారు. వేద పరీక్షలు జరిగాయి ఇక్కడ. అనేక చోట్ల నుంచి వచ్చి విద్యార్థులు చక్కగా పరీక్షలు నిర్వహించి వెళ్ళారు ఇక్కడ. అలాగే అదే సమయంలో మాకు విద్య నేర్పిన మా గురువుగారు వలివేటి శ్రీహరిశ్రమ గారిని పాలకుల్లో ఉంటారు. వారికి సువర్ణ తలాటం, సింహ తలాటం వేశాం. అలాగే అనేకమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి మేము చెప్పే విన్నపం ఏమిటంటే చక్కగా మీరు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించి ఇక్కడ జరిగేటువంటి ముముక్షు భవనం నిర్మాణం అందరూ కూడా చూసి దీనికి సహకరించి ఈ మహత్ కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోవాల్సిందిగా తెలియచేస్తూ, అలాగే ఇంతటి మహత్ కార్యక్రమంలో మనం పాలు పంచుకోవడం అంటే సూర్యుడిని చూస్తే ఆయనకు అర్ఘ్యప్రదానం చేయడం లాంటిది. కాబట్టి అంతటి మహత్ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఆ దాంట్లో పాల్గొని తరించాలని అమ్మవారి కృతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి మంగళవారం నవావరణార్చన జరుగుతుంది. ఈ నవావరణార్చన ఏమిటి విశేషం? అమ్మవారికి శ్రీచక్ర నవావరణార్చన జరుగుతుంది ప్రతి మంగళవారం. ఇది చాలా విశేషమైనటువంటిది. ఇక్కడ మేమేం చెబుతూ ఉంటామంటే, అమ్మ మేము ఆన్లైన్లో వాటిలో కట్టించుకోము, కాబట్టి మీరు చక్కగా ప్రత్యక్షంగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొండి, మేము ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా పుచ్చుకోము. ఒకవేళ వాళ్ళు రాని పక్షంలో, అమ్మ మీరు ఇచ్చిన ద్రవ్యం దేవస్థానానికి ఏదో రకంగా ఉపయోగపడుతుంది, ప్రసాదాల ఖర్చు, లేదంటే వచ్చే వాళ్ళకి ఏదో దాని ఖర్చు ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక్కొక్క వారానికి 200 చొప్పున ఇక్కడ 9 మంగళవారాలు అమ్మవారిని ప్రార్థన చేసి ఆ నవావరణార్చనలో పాల్గొంటూ ఉంటారు. అలా పాల్గొన్నటువంటి వారికి ఎవరైతే ఉంటారో వారికి కొంత వారానికి 200 చొప్పున మీరు ఇస్తే అది ఏ ప్రసాదాలకు వాడతాం అని
మేము చెబుతాం, ఆ 200 రూపాయలు మేము స్వీకరిస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైనా రానటువంటి భక్తులు వారు ఆ ద్రవ్యాన్ని ఇక్కడ సమర్పణ చేసి పెడుతూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా అందుకనే మేము కోరుకునేది ఏమిటంటే చక్కగా మీరు హాయిగా ఇక్కడికి రండి, వచ్చి అమ్మవారిని ప్రార్థన చేసి అమ్మవారి నమస్కారం చేసుకుని స్వామివారి నమస్కారం చేసుకుని ఇక్కడ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకుని చక్కగా అందరికీ కూడా మీరు ఎలా చెప్పినా మాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే అది ఎలా జరగాలో అలా జరుగు తీరుతుంది. కాబట్టి ఎవరైనా వచ్చి ఇలా శంకరమఠంలో చాలా బాగుంది, సర్వమంగళ అమ్మవారు చాలా విశేషం అని చెప్పినంత మాత్రం చేత ఇంకా ఎక్కువ చేసేసి అలా ఏం చెయ్యం. అలాగే ఎవరైనా వచ్చి ఏదో చెప్పినంత మాత్రం చేత అయ్యో ఏడు ఇలా కృంగిపోయి బాధపడిపోయి అలా ఏం చెయ్యం. ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మేము చేసేటువంటి నిత్య నైమిత్తిక కార్యక్రమాలు ఎప్పుడూ అలా జరుగుతూనే ఉంటాయి. చక్కగా అమ్మవారిని అందరూ వచ్చి నమస్కారం చేసుకుని వెళ్ళండి. శుభమస్తు. కాబట్టి ఏవతీర్వై దేవతాస్తా సర్వ బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీరంగీర్తయే దేతా ఏవ దేవతా ప్రీణాతి అని. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనందరం కూడా ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనందరం కూడా ఉండి అందరం కూడా ఆ జగదాంబ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తూ యథాశక్తిగా ఇంతటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది ఇక్కడ. అందరూ కూడా చక్కగా వచ్చి ఈ ముముక్షు భవనం నిర్మాణాన్ని చూసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మీరు చక్కగా చూసి మీకు యథాశక్తిగా పరమేశ్వరుడు అమ్మవారు మీకు ఏదైతే ప్రసాదించారో ఆ ద్రవ్యాన్ని మీరు సమర్పణ చేసి ఈ యొక్క మహత్ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనసా వాచకరమణ ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.